ఎమ్మెల్యే రాజాసింగ్ కి మళ్లీ బెదిరింపు కాల్స్. పాలకుర్తి నియోజకవర్గంలో శాండ్ మాఫియా, పత్తి విత్తనాలపై సీఎస్ కి కంప్లైంట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును 3 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని తన కస్టడీకి అప్పగించాలంటూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే 10 రోజుల కస్టడీ కోరగా 3 రోజులు మాత్రమే కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న ఉమామహేశ్వరరావును కస్టడీలో తీసుకుని విచారించనున్నారు అధికారులు. దీంతో మరికొంతమంది అవినీతి అధికారుల పేర్లు, అక్రమాలకు సంబంధించిన వివరాలు బయటపడే అవకాశం ఉంది. అలాగే కొంతమంది పోలీసు అధికారులు ఉమామహేశ్వరరావు అవినీతికి సహకరించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల విధులకు హాజరు కాలేదన్న కారణంతో జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. నిర్దాక్షిణ్యంగా 65 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో 2 ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. ఎన్నికల విధులకు ఎందుకు హాజరు కాలేదని 265 మంది ఉద్యోగులకు మొదటి నోటీసులు ఇచ్చారు కలెక్టర్. గైర్హాజరుకు గల కారణాలు స్పష్టంగా తెలియజేయాలంటూ వివరణ కోరారు. 65 మంది నుంచి సరైన సమాధానం లేకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా ఒకేసారి 65 మందిపై సస్పెన్షన్ వేటు పడడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వరుసగా బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. కొందరు వ్యక్తులు చంపుతామని వార్నింగ్ ఇస్తూ పదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. ఇక బెదిరింపు కాల్స్ చేసిన వారికి ఈసారి సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చారని రాజాసింగ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. వరుసగా కాల్స్ చేస్తున్న వారు పాలస్తీనాకు చెందిన వ్యక్తులుగా తెలుస్తుందన్నారు. అయితే వార్నింగ్ కాల్స్ చేస్తున్న వారు తన కొత్త నెంబర్ల గురించి అడగడంతో సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చారని, ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ వస్తే ఆయన చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. కొందరు వ్యక్తులు దేవరప్పల వాగు నుంచి జేసీబీలు ప్రొక్లైన్లతో తోడుతూ ప్రతిరోజు వందల ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. శాండ్ మాఫియా ఆగడాలు రోజుకి ఎక్కువ కావడంతో ఇసుక అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి అండదండలతోనే ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు వాళ్లే ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 3 రోజుల రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ నేత కన్నె ప్రభాకర్. జూన్ 1 నుండి 3 వరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు. జూన్ 1న గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ 1న సాయంత్రం 5 గంటలకు పబ్లిక్ గార్డెన్ కి 10,000 మంది చేరుకుని ర్యాలీలో పాల్గొంటారని కన్నె ప్రభాకర్ తెలిపారు. జూన్ 1న సాయంత్రం 6 గంటలకు గన్ పార్క్ దగ్గర కేసీఆర్ నివాళులు అర్పిస్తారని వెల్లడించారు. ఈ ర్యాలీలో 1000 మంది కళాకారులతో పాటు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన అడ్వకేట్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యమంలో పనిచేసిన ఉద్యోగులు, మహిళలు అందరూ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. జూన్ 2న తెలంగాణ భవన్లో జాతీయ పతాక ఆవిష్కరణతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ, కళింగ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎన్సీసీని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎయిర్ ఫోర్స్ కమాండో విఎన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా గర్ల్స్ ఎన్సీసీ క్యాంపులు పెడుతున్నామని తెలిపారు. వివిధ రకాల శిక్షణలు ఇచ్చి టెస్టుల్లో పాస్ అయిన వారిని నేషనల్ క్యాంపులకు సెలెక్ట్ చేస్తున్నామని చెప్పారు. రొటీన్ గా కాకుండా అడ్వెంచర్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపుల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇవ్వడమే కాకుండా తదుపరి శిక్షణ కోసం ఢిల్లీకి పంపడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,000 ఎన్సీసీ వేకెన్సీలు ఉన్నాయని, ఈ ఖాళీల భర్తీపై త్వరలో వివరాలు అందిస్తామన్నారు. మన దగ్గర ఉన్న 70 క్యాంపుల్లో పిల్లలకు రకరకాల కాంపిటీషన్స్ పెట్టి బాగా పర్ఫామ్ చేసిన వారిని సెలెక్ట్ చేసి ఆల్ ఇండియా సైనిక్ క్యాంపుకి పంపుతామన్నారు. ఇప్పటికే విశాఖపట్నం గ్రూప్ లో ఎన్సీసీ చాలా తక్కువ ఉందని చెప్పారు. జిల్లాలో పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఎస్ శాంతికుమారిని కలిశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పత్తి రైతులకు యుద్ధ ప్రాతిపదికన విత్తనాలు సరఫరా చేయాలని శౌచాలయంలో సీఎస్ ను బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ తో కలిసి రిక్వెస్ట్ చేశారు పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని, 11 లక్షల పైచిలుకు పత్తి విత్తనాల సంచులు అవసరమవుతాయని తెలిపారు. ప్రధానంగా రాశి కంపెనీకి చెందిన ఆర్సీహెచ్ 659 రకాన్ని వేయడానికి జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారని సీఎస్ కి తెలిపారు. కానీ ఆదిలాబాద్ లోని డీలర్లు రైతులు ఇష్టపడని వంగడాలని అంటుకట్టడానికి ప్రయత్నిస్తుండటంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనిపై పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులతో చర్యలు తీసుకోవాలని కోరారు.